మళ్ళీ మనం ఒకసారి సేవాభారత్ దగ్గరికి వచ్చేద్దాం. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే మీరు సేవాభారతికి ఎంటర్ అవ్వకముందు, ఎంటర్ అయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? వ్యక్తిగా ఎదిగే అవకాశం వచ్చిందమ్మా. ఏమనుకునేవాళ్ళం, మనకంటూ ఒక పరిధి ఉంటుంది కదా, ఈ పరిధిలో నేను ఇంత చేయగలను దగ్గర నుంచి సమాజానికి చేయగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇదే కాదు, ఏమనుకున్నాం అసలు నిజంగా నేను ఇంత మార్పు సమాజంలో సాధ్యపడదు. ఇప్పుడు మనం అనుకున్న ఒక ట్యూషన్ సెంటర్ ద్వారా ఎన్నో తాండాలు మారిపోయాయండి. అంటే ప్రవర్తన మారింది, అందులో చదువుకునే వాళ్ళు మారారు, ఎక్కువ అయ్యారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చారు, తర్వాత అక్కడ ఏమంటాం మన బాల్య వివాహాలు మారాయి. అంటే ఒక సంస్థతో ఉంటే సమాజంలో మార్పు ఎంత సులభంగా తీసుకురావచ్చు అని వ్యక్తిగా ఎదిగే అవకాశం అయితే నాకు సేవాభారతి ఇచ్చింది. ఖచ్చితంగా చాలా గొప్ప మాట చెప్పారు. అండ్ అంటే 25 లక్షల మంది, అంటే ఎన్ని కుటుంబాలు, అన్ని లక్షల కుటుంబాల్లో ఒక మార్పు తీసుకురాగలిగింది ఒక ఆర్గనైజేషన్ అంటే నిజంగా చాలా పెద్ద విషయం.